ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలోంచి కోల్పోయిన సమస్యను తిరిగి దక్కించుకున్నట మనం రెఫరెన్స్ చూసుకున్నట్లయితే యోవేలుకి రాసిన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో రాయబడి ఉన్నది. నేను మీకు తిరిగి ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు వాగ్దానాల మీద మనం ఎప్పుడైతే విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు దేవుడు వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా అదే జరిగింది. కోల్పోయిన సమస్తమును తిరిగి దక్కించుకున్నట మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో దేవుడు తప్పకుండా మన జీవితంలో కార్యం చేస్తాడు. దావీదు మహారాజు కూడా చూసినట్లయితే ఆయన బైబిల్లో సర్వస్వాన్ని కోల్పోయినప్పటికీ దేవుడిపై ఆధారపడి తిరిగి సమస్తాన్ని పొందుకున్నట్టు మనం చూస్తున్నాం. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. నువ్వు ఏదైతే కోల్పోయినావో తిరిగి దక్కించుకున్నటకు ప్రయత్నం చేస్తున్నావా? ఆర్థిక విషయంలో వెనకబడిపోయి ఉన్నావా? ఆర్థిక విషయంలో నష్టం జరిగిందా? ఉద్యోగం విషయంలో నష్టం జరిగిందా? వ్యాపారం విషయంలో నష్టం జరిగిందా? ఆరోగ్యం విషయంలో నష్టం జరిగిందా? కుటుంబం విషయంలో నష్టం జరిగిందా? అయితే నువ్వు ఏదైతే కోల్పోయావో దేవుడు తప్పకుండా తిరిగి దాన్ని అనుగ్రహిస్తాడు. రెండింతలుగా ఆశ్రయిస్తాడు, రెండింతలుగా నీకు ఇస్తాడు. కాబట్టి ఏదైతే నువ్వు కోల్పోయినావో దేవుడు తప్పకుండా అది అనుగ్రహిస్తాడు. ఆధ్యాత్మికంగా దిగజారిపోయినావా? దేవుడి సన్నిధిని లేదా దేవుని చిత్తాన్ని కోల్పోయావా? అయితే నువ్వు పశ్చాత్తాపంతో తిరిగి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మరలా ఏదైతే నువ్వు కోల్పోయావో తిరిగి నీకు అనుగ్రహిస్తాడు. అనగా శాంతిని, ఆనందాన్ని, మరియు ఏదైతే ఆత్మీయంగా నేను లేవనెత్తాడు, పైకి తీసుకెళ్తాడు. దేవుడికి సమస్తం సాధ్యమే, ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. కాబట్టి మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, నమ్ముతామో దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. అదేవిధంగా మనం చూసిన యోబు జీవితంలో ఆయన ఆస్తి, పశువులు యోబు పిల్లలు చనిపోయినప్పటికీ ఆయన దేవుడిపై నమ్మకాన్ని కోల్పోలేదు. అంతిమంగా దేవుడు యోబును ఆశ్రయించి అతడు కోల్పోయిన దానికంటే రెట్టింపు ఆస్తిని, ఆయన అందమైన కుమార్తెలను, అదేవిధంగా సమస్తాన్ని అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి ఏదైతే కోల్పోయినామో యోబు, ఆయనకి దేవుడు మరలా తిరిగి అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాము. దేవుడికి సమస్తం సాధ్యమే, ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. అదేవిధంగా దావీదు మహారాజు గురించి మనం చూసినట్టయితే దావీదు మహారాజు ఆయన ఎంతో దేవుడికి నమ్మకంగా ఉన్నప్పటికీ అమలేకీయులు జిక్కారు అన్న పట్టణాన్ని తగలబెట్టినప్పుడు, వారి భార్యలను, పిల్లలను బందీలుగా పట్టుకున్నప్పుడు దావీదు దేవునికి ప్రార్థన చేసి శత్రువులను తరిమి ఆయన మరలా పొందుకున్నట్లు మనం చూస్తున్నాము. కాబట్టి జిగ్లాగు అనే ప్రాంతంలో ఎంతో నష్టం కలిగినప్పటికీ దావీదు మహారాజు మరలా ఆయన వాళ్ళ భార్యను, పిల్లలను అదేవిధంగా ఆయన సంపాదించుకున్నట్టు మనం చూస్తున్నాము. అదేవిధంగా మనం చూసినట్లయితే రూతు గురించి మనం చూసినట్లయితే రూతు తన భర్తను, ఆస్తిని మరియు తన స్వదేశాన్ని కోల్పోయినప్పటికీ, నిరాశరాలైనప్పటికీ తిరిగి పొందుట ఆమె తన అత్త అయిన నయోమిని వదలకుండా దేవుని నమ్ముకుంది. దేవుడు ఆమెను బోయాజు అనే మంచి భర్తను మరియు ఇజ్రాయేలు రాజైన దావీదు వంశంలోని భాగ్యమును అనుగ్రహించనని మనం చూస్తున్నాము. అదేవిధంగా యోసేపు గురించి మనం చూసినట్లయితే యోసేపు తన సొంత అన్నదమ్ముళ్ళు మోసం చేసినప్పటికీ, ఆయన ఎన్నో నిందలు, బాధలు భరించినప్పటికీ, చెరసాల వేయబడినప్పటికీ దేవుడు అతనికి తోడుగా ఉండడం వల్ల దేవుడు అతన్ని ప్రధానమంత్రిగా చేసినట్లు చూస్తున్నాము. గొప్ప స్థానంలో
నిలబెట్టినట్టు చూస్తున్నాము, ఆయన్ని రక్షించుకున్నట్లు మనం చూస్తున్నాము. ఏదైతే కోల్పోయాడో సమస్తాన్ని తిరిగి పొందుకున్నట్లు మనం చూస్తున్నాము. కాబట్టి మనం ఏదైతే కోల్పోయినామో సమస్తాన్ని తిరిగి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే నీకున్న అప్పులు, నీకున్న అనారోగ్యం, నీకున్న సమస్యలు, నీకున్న పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ దేవుడిపై విశ్వాసం ఉంచినప్పుడు, దేవుడిపై నమ్మకం ఉంచినప్పుడు, నీవు యోగుడు కానప్పటికీ దేవుని యొక్క కృప యోగులంగా చేసి నీకున్న సమస్యల నుంచి విడిపించి నిన్ను గొప్ప చేస్తుంది. అదేవిధంగా ఈ జూలై నెల రిస్టోరేషన్ నెల, నీకు ఏదైతే సమస్తం కోల్పోయినావో దేవుడు సమకూర్చే నెల ఈ నెల. నువ్వు ఏదైతే కోల్పోయినావో, ఏదైతే నష్టపోయావో దేవుడు నీకు కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వడమే, దేవుడు మహింపరచడమే జరుగుతుంది. కాబట్టి నువ్వు ఏదైతే కోల్పోయినావో దేవుడు ఇచ్చి ఆయన మహింపరచుకుంటాడు. సమస్తాన్ని తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేవుడి మీద విశ్వసించినట్లయితే, దేవుడి మీద నమ్మకం ఉంచినట్లయితే దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన కాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామంలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానో దేవా, మీకు స్తోత్రం. ఈ సమయంలో మీకు వాక్యం కోల్పోయిన సమస్తమును తిరిగి దక్కించుకున్నట ఎట్లు అనేది మీరు వాక్యం ద్వారా మాట్లాడారు. మీకు స్తోత్రం. వాక్యం మా జీవితంలో ఫలింపజేయమని, మీరే మహింపరచుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.